వెల్కమ్ టు మై ఛానల్ యూకేలో తెలుగు డెంటిస్ట్. నా పేరు ప్రతిభ. ప్రెజెంట్ లివింగ్ ఇన్ యూకే. ఈ వీడియోలో ఓవర్సీస్ డెంటిస్ట్ యూకే డెంటల్ ఫీల్డ్లో ఏ జాబ్స్ చేయొచ్చు, అది కూడా జీడీసీ నెంబర్ అండ్ ఎగ్జామ్స్ లేకుండా ఆ జాబ్స్ గురించి తెలుసుకుందాం. ఓవర్సీస్ డెంటిస్ట్ అంటే యూకేలో కాకుండా అదర్ కంట్రీస్లో చదివిన డెంటిస్ట్లని ఇక్కడ ఓవర్సీస్ డెంటిస్ట్ అంటారు. అంటే మనమే అంటే ఇండియాలో చదివిన డెంటిస్ట్లని యూకేలో ఓవర్సీస్ డెంటిస్ట్ అంటారన్నమాట. సో ఓవర్సీస్ డెంటిస్ట్ డైరెక్ట్ డెంటిస్ట్గా యూకేలో వర్క్ చేయలేరు. ఓఆర్ఈ లేదా ఎల్డిఎస్ ఎగ్జామ్ రాసి ఆ ఎగ్జామ్ పాస్ అయ్యాక జీడీసీ రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ ద్వారా మాత్రమే డెంటిస్ట్గా వర్క్ చేయొచ్చు అన్నమాట. సో దానికంటే ముందే అందరికీ యూకే డెంటల్ ఫీల్డ్ ఎలా ఉంటుంది, డెంటల్ సిస్టమ్ ఎలా ఉంటుంది, బ్రిటిష్ డెంటల్ సిస్టమ్ ఎలా ఉంటుంది అని తెలుసుకోవాలని అయితే ఉంటుంది. సో దానికోసం డెంటల్ ప్రాక్టీస్లో కొన్ని జాబ్స్ చేయొచ్చు. ఆ జాబ్స్ చేయడం వల్ల ఒక మినిమం ఐడియా అయితే వస్తుంది డెంటల్ ఎలా ఉంది అనేసి. ఆ జాబ్స్ గురించి తెలుసుకుందాం. ఆ జాబ్స్ ఏంటంటే డెంటల్ అడ్మినిస్ట్రేటివ్, ట్రైనీ డెంటల్ నర్స్, ట్రైనీ ప్రాక్టీస్ మేనేజర్, ట్రీట్మెంట్ కోఆర్డినేటర్ జాబ్స్. ఈ జాబ్స్ అన్నిటికి కూడా జీడీసీ నెంబర్ ఏం అవసరం లేదు, డైరెక్ట్గా వర్క్ చేయొచ్చు. వీటి గురించి కొంచెం డీటెయిల్గా చెప్తాను. డెంటల్ అసిస్టెంట్ ఆర్ ట్రైనీ డెంటల్ నర్స్. డెంటల్ అసిస్టెంట్ అన్నా ట్రైనీ డెంటల్ నర్స్ అన్నా కూడా సేమే. ఇవి రెండు కూడా సేమే. మనం డెంటల్ అసిస్టెంట్ అంటాము. ఇక్కడ దానికి ఒక మంచి క్వాలిఫికేషన్ ప్రొఫెషన్గా ఉండడానికి డెంటల్ నర్స్ అంటారన్నమాట. డెంటల్ నర్స్లో కూడా రెండు ఉంటాయి, క్వాలిఫైడ్ డెంటల్ నర్స్ అండ్ ట్రైనీ డెంటల్ నర్స్. క్వాలిఫైడ్ డెంటల్ నర్స్కి జీడీసీ నెంబర్ అడుగుతారు, బట్ ట్రైనీ డెంటల్ నర్స్కి జీడీసీ నెంబర్ ఏం అడగరు, డైరెక్ట్ వర్క్ చేయొచ్చు. ట్రైనీ డెంటల్ నర్స్ జాబ్ ఎలా ఉంటుందంటే డెంటిస్ట్కి అసిస్ట్ చేయాలన్నమాట. అకార్డింగ్ టు ద ట్రీట్మెంట్ అన్నీ అరేంజ్ చేసి అసిస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా చాలా వర్క్స్ ఉంటాయి. వర్క్స్ కంటే కూడా మీకు ఎలా యూజ్ అవుతుందో అలా చూడండి, అప్పుడు యూస్ఫుల్గా ఉంటుంది. ఇలా జాబ్ చేస్తున్నప్పుడు చాలా అబ్జర్వ్ చేయొచ్చు, చాలా నేర్చుకోవచ్చు. అలా చూడండి, యూస్ఫుల్ అవుతుంది. అది ఎలా అంటే డెంటిస్ట్ పేషెంట్ని ఎలా డీల్ చేస్తున్నారు, ట్రీట్మెంట్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, కేస్ హిస్టరీ ఎలా తీసుకుంటున్నారు, సిస్టంలో ఎలా ఎంటర్ చేస్తున్నారు, ఎన్హెచ్ఎస్ ట్రీట్మెంట్ అంటే ఏంటి, ప్రైవేట్ ట్రీట్మెంట్ అంటే ఏంటి, అండ్ ఏ ట్రీట్మెంట్కి ఎంత కాస్ట్ ఉంటుంది, అండ్ ఒక్కొక్క ట్రీట్మెంట్ ఎంత అపాయింట్మెంట్ ఇస్తున్నారు, కిడ్స్ని ఎంతసేపు చూస్తున్నారు, అడల్ట్స్ని ఎంతసేపు చూస్తున్నారు, ఇలాంటి చాలా విషయాలు అబ్జర్వ్ చేయొచ్చు అండ్ తెలుసుకోవచ్చు. సో ఈ జాబ్ చేయడం వల్ల అయితే యూజే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి డెంటల్ అడ్మినిస్ట్రేటివ్ జాబ్ అంటే రిసెప్షన్లో వర్క్ చేయాలి ఉంటుంది. రిసెప్షన్లో ఎలా అంటే పేషెంట్స్కి అపాయింట్మెంట్స్ బుక్ చేయాలి. డైరెక్ట్ అపాయింట్మెంట్స్ కానీ వర్చువల్ అపాయింట్మెంట్స్ కానీ అలా బుక్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫోన్ కాల్స్కి ఆన్సర్ చేయడం, ట్రీట్మెంట్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇలాంటి వర్క్స్ ఉంటాయి అన్నమాట. సో దీనివల్ల కూడా ఒక ఐడియా వస్తుంది, ఒక్కొక్క ట్రీట్మెంట్కి ఎంత అపాయింట్మెంట్ ఇస్తున్నారని కూడా తెలుసుకోవచ్చు. అండ్ మీరు ఆల్రెడీ అందులో జాబ్ చేస్తున్నారనుకోండి, అక్కడ డెంటల్ అసిస్టెంట్ జాబ్ ఏమైనా ఉంటే ముందు మిమ్మల్ని ప్రిఫర్ చేయొచ్చు కదా. సో ఈ జాబ్ కూడా యూస్ఫుల్లే అవుతుంది. నెక్స్ట్ ట్రైనీ ప్రాక్టీస్ మేనేజర్. యాక్చువల్గా ప్రాక్టీస్ మేనేజర్లో కూడా సీనియర్ ప్రాక్టీస్ మేనేజర్, ట్రైనీ ప్రాక్టీస్ మేనేజర్ ఉంటారు. మామూలుగా అయితే ఒక డెంటల్ ప్రాక్టీస్లో ఒకరే ప్రాక్టీస్ మేనేజర్ ఉంటారు, కానీ కొన్ని డెంటల్ ప్రాక్టీస్కి చాలా బ్రాంచెస్ ఉంటాయి. సో అప్పుడు ట్రైనీ ప్రాక్టీస్ మేనేజర్ని కూడా యాక్సెప్ట్ చేస్తారు. ట్రైనీ ప్రాక్టీస్ మేనేజర్కి కూడా జాబ్ ఇస్తారు. ఈ ప్రాక్టీస్ మేనేజర్లో చాలా వర్క్స్ ఉంటాయి. అసలు డెంటల్ ప్రాక్టీస్ మొత్తం ప్రాక్టీస్ మేనేజరే చూసుకుంటారు. డెంటిస్ట్కి ఏం కావాలన్నా, డెంటల్ నర్సెస్కి అయినా, లేదంటే డెంటల్ స్టాక్స్ ఉన్నాయా లేవా, నాన్ క్లినికల్ వర్క్స్, రికార్డ్ మెయింటెనెన్స్, ఎవ్రీథింగ్ ప్రాక్టీస్ మేనేజరే చూసుకుంటారు. కొంచెం సిస్టమ్ మంచిగా వచ్చి ఉండాలి ట్రైనీ ప్రాక్టీస్ మేనేజర్గా వర్క్ చేయడానికి. సో ఈ జాబ్ చేయడం వల్ల కూడా డెంటల్ ఎలా ఉంటుందో ఒక ఐడియా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ట్రీట్మెంట్ కోఆర్డినేటర్. ఈ జాబ్లో ట్రీట్మెంట్ కోఆర్డినేటర్ పేషెంట్కి ట్రీట్మెంట్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట. ఒక ట్రీట్మెంట్కి ఎంత టైం పడుతుంది, ఎన్ని అపాయింట్మెంట్స్, అలాంటివన్నీ వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ వీళ్ళు కూడా రికార్డ్స్ మెయింటైన్ చేస్తారు. కొన్ని ప్రాక్టీస్లో స్పెషలిస్ట్ ఉంటారు, వాళ్ళకంత టైం ఉండదు ట్రీట్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో ట్రీట్మెంట్ కోఆర్డినేటర్ కానీ ప్రాక్టీస్ మేనేజర్ కానీ ఎవరైనా ఒకరు మొత్తం ట్రీట్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ జాబ్ కూడా ట్రై చేయొచ్చు. డెంటల్ అడ్మినిస్ట్రేటివ్, ట్రైనీ ప్రాక్టీస్ మేనేజర్, ట్రీట్మెంట్ కోఆర్డినేటర్, ఇవి కొంచెం నాన్ క్లినికల్ జాబ్ లాగా అనిపిస్తాయి. అంటే ఎక్కువ మేనేజర్ జాబ్స్ లాగా, ఎక్కువ మేనేజ్మెంట్ జాబ్స్ ఉంటాయి. దీంట్లో అన్ని నాన్ క్లినికల్ వర్క్స్ ఎక్కువ ఉంటాయి. లేదు మీకు ట్రీట్మెంట్ చూడాలి, ఎలా చేస్తున్నారు అంటే డెంటల్ అసిస్టెంట్ ఆ ట్రైనీ డెంటల్ నర్స్ జాబ్ ట్రై చేయండి. సో మీకు ఏది యూస్ఫుల్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ జాబ్ ట్రై చేయండి. అండ్ మీరు ఏ జాబ్ ట్రై చేసి సీవీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ సీవీ మాత్రం మంచిగా చేయండి. సీవీ మంచిగా ఉంటే మీకు ఇంటర్వ్యూ కాల్ ఖచ్చితంగా వస్తుంది.
చాలామంది యూకేకి స్టూడెంట్గానే వస్తారు కదా, 2 years ఆర్ 1 year కోర్స్ చేయడానికి. ఎంఎస్సి, ఎంబీఏ, హెల్త్ కేర్ మేనేజ్మెంట్, పబ్లిక్ హెల్త్ ఇలాంటి కోర్స్ చేయడానికి వస్తూ ఉంటారు కదా. అప్పుడు పార్ట్ టైం జాబ్ చేస్తారు. ఎవరైనా డెంటిస్ట్ చేసి అలా స్టూడెంట్గా చేయడానికి వస్తే డెంటల్ ఫీల్డ్లో ఈ జాబ్స్ ట్రై చేయండి, మీకు యూస్ఫుల్ అవుతుంది. అండ్ పార్ట్ టైం కూడా యాక్సెప్ట్ చేస్తారు, నెససరీ ఉంటే పార్ట్ టైం కూడా యాక్సెప్ట్ చేస్తారు. లేదు అంటే మీ సెమిస్టర్ హాలిడేస్లో ఫుల్ టైం చేయడానికి ట్రై చేయండి. ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా ఈ జాబ్స్ ట్రై చేయొచ్చు, మీకు ఒక ఐడియా వస్తుంది. స్టూడెంట్ వీసా, డిపెండెంట్ వీసా లేదా వీసా ఉండి వర్క్ ఎలిజిబుల్ ఉన్న ఎవరైనా కూడా ఈ జాబ్ ట్రై చేసుకోవచ్చు. యూకేలో అయితే డైరెక్ట్ వాళ్ళ బేసిక్ ఎడ్యుకేషన్ అయిపోగానే ఈ జాబ్స్ ట్రై చేసుకుంటారు. సో ఎవరైనా ట్రై చేయొచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. అండ్ ఐ థింక్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు అలా చేస్తే కొంచెం ఎంకరేజ్గా ఉంటుంది. And please subscribe my channel. And thank you for watching the video. Thank you. Bye.